సిద్ధం సభలకు కార్యకర్తలు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని వైఎస్ఆర్సీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మధ్య శ్రీనివాసరావు అన్నారు. మళ్లీ సీఎం జగన్ను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సిద్ధం సభలను చూసి టీడీపీ జనసేనలకు వణుకు పుడుతోందన్నారు. సీఎం జగన్ను ఢీకొట్టలేక చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్ని జెండాలు కలిసినా ప్రజల గుండెల్లో ఉన్న సీఎం జగన్ ఎజెండాని ఓడించలేరంటోన్న మధ్య శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 5 పార్లమెంట్లు పరిధినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరబోతున్నారు. దీంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్నికలకు వెళ్లే ముందు జరిగేటువంటి సిద్ధం సభ, ఇది సిద్ధం సభలో చివరి సభ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మధ్య శ్రీనివాసరావు ఉన్నారు. సార్, ఈ సభను ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? గతంలో జరిగినటువంటి 3 సభలకి ఈ సభకి ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది సార్? 175కు 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలవబోతుంది అని చెప్పడానికి ఇది ప్రధానమైన సంకేతం కనబడుతుంది. మొట్టమొదటిగా తీసుకుంటే భీమిలి సభ చూసుకుంటే, విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర తీసుకున్న సభ చూసుకుంటే ఒక పెద్ద ఎత్తున విజయవంతమైంది. దానికి మించి దెందులూరు సభ, ఏలూరు సభ విజయవంతమైంది. దానికి మించి రాప్తాడు సభ కూడా విజయవంతమైంది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా అన్ని ప్రాంతాల్లో కూడా తరలివచ్చి విజయవంతం చేసి రేపు మరలా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి ఇది ప్రధానమైన సంకేతంగా భావిస్తున్నాం. మొన్న ఒక పార్టీ కూడా కలిసిపోయి వాళ్ళందరూ కలిపి ఒక కూటమై ఇవాళ వచ్చి మన మీద దండయాత్ర చేసే విధంగా ఇవాళ వస్తున్నారు. ఎవరు ఏమైనప్పుడు కూడా పేదవాడు సంక్షేమం కోరుకునేవాడు, అభివృద్ధి కోరుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు. మరి ఎవరైతే అధికారం కావాలి, అధికార పీఠం కావాలి, మరి మరలా గతంలో లాంటి అవినీతి కార్యక్రమాలు చేయాలి అనుకునే వాళ్ళందరూ ఒక పక్క ఉన్నారు. కాబట్టి పెద్దవాడికి పెత్తందారికి జరిగే యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికే ఇవాళ ఈ సభ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడానికి మీకు చెప్తున్నాం. ఇవాళ మా సభలు ఏ రకంగా జరుగుతున్నాయి, మా ముఖ్యమంత్రి ఏ రకమైన ప్రజలకి ఒక సందేశం ఇస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, వారు పెట్టే సభల్లో ఇవాళ జనం ఎలా వస్తున్నారో తెలుసు. అలాగే వాళ్ళు వాడిన మాటలు, భాష కూడా చూస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు చేస్తారు. మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ సింగిల్గానే వెళ్తుంది, సింగిల్గానే ప్రయత్నం చేస్తాం. ఎంతమంది కలిసి వచ్చినా కూడా మేము సింగిల్గానే పోటీ చేస్తాం. ఎందుకు విజయం మాదే. గత ఎన్నికల్లో దేశం కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఈసారి రాష్ట్రం కోసం మళ్ళీ నేను బీజేపీతో కలవబోతున్నానని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పక్కర్లేదు. బీజేపీతో ఆయన ఉంటూనే బీజేపీ నుంచి బయటకు వచ్చి నల్ల చొక్కాలు తెచ్చుకొని మోడీ గారిని తిట్టింది ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టున్నారు. అమరావతి అనే పెద్ద బూటకాన్ని చూపించి, ఓ పెద్ద మాయా చిత్రాన్ని చూపించే ప్రధానమంత్రి గారు మోడీ గారితో శంకుస్థాపన చేసింది ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. మాతో పోటీ పడి సభలు పెట్టినటువంటి టీడీపీ జనసేన సభలు ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయో ప్రతిపక్షాలు తెలుసుకుని సో సిద్ధం సభల దెబ్బకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పట్టుకునేటువంటి పరిస్థితికి వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎన్ని పార్టీలు కలిసినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తను అందించినటువంటి పరిపాలన ప్రామాణికంగా అధికారంలోకి రాబోతా ఉన్నారని డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మధ్య శ్రీనివాసరావు చెప్తున్నారు. వీడెన్ సత్యతో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి. అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్ల వద్ద ఏర్పాటు చేస్తున్న సిద్ధం సభ ఏర్పాట్లను చూసేందుకు స్థానికులు తండోపతండాలుగా వస్తున్నారు. అద్దంకి గడ్డపై మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సభ జరుగుతూ ఉండడంతో ఆ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చివరి సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్సీ తలసిల రఘురాం పరిశీలించారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బలహీన వర్గాల యొక్క ప్రేమ అనురాగాలు విపరీతంగా ఉన్నాయి. ఇంకా రెట్టింపుతో యువతని, మహిళల్ని ఇంకా ఉత్తేజపరిచే విధంగా మరి ఈరోజు చూస్తున్నట్టయితే 60 to 60 వరకు వృద్ధులు కూడా వచ్చి చూద్దాం అసలు ఇంత పెద్ద భారీ స్థాయిలో ఇలాంటి సభ నిర్వహించడం చారిత్రక నిర్ణయంలాగా మన ప్రాంతంలో ఉండటం అనేది చాలా సుపరిణామం. స్వాగతిస్తున్నారు యావత్ ప్రజానీకం అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి సభకి జనం లేరనే మాట ఎక్కడలేదు చరిత్రలో. మరి ఇప్పుడు గత 2 సభలు చూస్తే దానికి కూడా మించి అనేది 15 లక్షలు అని అనుకున్న టార్గెట్ పెద్దలు రీచ్ అవుతారు. ఖచ్చితంగా ఎలాంటి సందేహమే లేదు దాంట్లో. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు బయట రావట్లేదు, లోన ప్యాలెస్లో కూర్చోన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎట్లుంటుంది అనేది ఈ సిద్ధం సభల ద్వారా జనాలకి
తెలియాలి. ప్రతిపక్షాలకు కూడా గుండెలు గుబ్బాలమంటాయి అన్నమాట. మొన్నటిదాకా ఇద్దరున్నారు, ఇప్పుడు ఇద్దరు బంధాలకు మూడో వాళ్ళని కలుపుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళందరూ. ఇదే సిగ్నల్ అన్నమాట. రేపు రాబోయే ప్రభుత్వం ఎన్ని సీట్లు వస్తాయనేది 150 కాదు 170 175 వస్తానికి ఈ సిద్ధం సభలో నిదర్శనం అన్నమాట.